హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను కొన్ని ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను. ఇందుకైతే యూస్ఫుల్ ఐటమ్స్ తీసుకున్నాను. ఒకటేమో అమెజాన్ ఐటమ్ అండ్ కొన్ని ఐటమ్స్ ఏమో ఎగ్జిబిషన్కి వెళ్ళాము నిన్న. సో అక్కడి నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుని వచ్చాము. అవి ఏంటనేది మీకైతే ఈరోజు చూపించబోతున్నాను. చూసేద్దాం. ఫస్ట్ అయితే అమెజాన్ నుంచి వచ్చిన ఆర్డర్ అయితే ఇది చాలా యూస్ఫుల్. ఎందుకంటే ప్రస్తుతం అందరూ కూడా చాలా మెమరీ లాస్ అవుతున్నాం. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి మనం మర్చిపోతాము కిచెన్లో. సో వాటి కోసం అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. అదేంటి అని అంటే ఇలా వైట్ బోర్డ్ మ్యాగ్నెట్ అనమాట. ఇది ఎక్కడికైనా మనము పెట్టుకొని రిమూవ్ చేసేయచ్చు, ఈజీగా మనకి రిమూవబుల్ అవుతుంది అనమాట. ఇది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మ్యాగ్నెట్, ఫ్రంట్కేమో వైట్ బోర్డు. ఇంకా వీటితో పాటు మనకి కొన్ని మార్కర్స్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ టైం ఒక ఎరేజర్ కూడా ఇచ్చారు. సో చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీకు కావాలనుకుంటే కిందన లింక్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఐటము ఇది ఎగ్జిబిషన్ నుంచి తీసుకొచ్చిన ఫస్ట్ ఐటమ్. ఇది ధూప్ స్టిక్ పెట్టుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. చాలా బాగుంటుంది. మనం ధూప్ స్టిక్ ఇలా వెలిగించి పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మంచిగా ఆ పొగ వస్తుంటే చాలా బాగుంటుంది. చాలా ఇంట్లో అంతా కూడా మంచిగా స్ప్రెడ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనము ధూప్ స్టిక్ అయిపోయిన తర్వాత ఇందులో మనము పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా మనం మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవచ్చు అనమాట. ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అయితే ఇది ఒకటి తీసుకున్నాను. దీని కాస్ట్ అరౌండ్ 200కి అయితే నేను తీసుకున్నాను. చాలా బేరం ఆడి 350 చెప్పారు. సో ఇది 200 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది నైఫ్ షార్ప్నర్ అనమాట. ఇది కూడా తీసుకున్నాం. మా ఎగ్జిబిషన్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఏమి కావాలో అవి మాత్రమే తీసుకున్నాం. ఎక్కువ ఎందుకు, కిచెన్ యాక్సెసరీ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇది నైఫ్ షార్ప్నర్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇది కూడా యూస్ఫుల్, మనకి నైఫ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. ఇది 80 రూపీస్ పడింది. అసలు ₹1 కూడా తగ్గించిన అనేసారు. నెక్స్ట్ ఏమో కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. అమ్మాయిలకి మ్యాండేటరీగా ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా సరే క్లిప్స్ మాత్రం ఎక్కడ ఉన్నా మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే తీసుకుంటాము. ఈచ్ వన్ 50 రూపీస్. ఇది క్వాలిటీ ఉందని చెప్పేసి అయితే నాకు చెప్పారు అతను. సో ఈ 2 క్లిప్స్ అయితే బటర్ఫ్లై క్లిప్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఇది హెయిర్ బ్యాండ్ ఒకటి తీసుకున్నాను. ఎప్పటి నుంచో తీసుకుందాం అని చెప్పేసి. మనం ఫేస్ వాష్ చేసినప్పుడు కానీ అట్లా ఏదైనా ఫేస్ ప్యాక్ అప్లై చేసినా కానీ చాలా నీట్గా హెయిర్ అనేది ఫ్రంట్కి ఫేస్ మీద పడకుండా ఉంటుంది కదా. సో అందుకోసమని ఇది తీసుకున్నాను. బాగుంది కదా. ఇది 50 రూపీస్ అనుకుంటున్నాను ఇది. నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్ అనమాట. ఇవి కాటన్ బెడ్షీట్స్ అని చెప్పారు అతను. 2 తీసుకున్నాము. ఒక్కొక్కటి 750 అనమాట. కాటన్ అని చెప్పారు. సో ప్రింట్ ఈ విధంగా ఉంది. ఓకేనా. ఇలా కర్రతో మంచిగా డ్యాన్స్ వేస్తున్నట్టుగా ఉంది. ఫ్లవర్స్తో డిజైన్ వచ్చింది, గ్రీన్ అండ్ రెడ్తో కాంబినేషన్తో. ఇది ఒకటి బాగా నచ్చిందని చెప్పేసి తీసుకున్నాము. బెడ్షీట్ కూడా అంతే వస్తుంది ప్యాటర్న్ అనమాట. ఒకసారి వేసాక మీకు ఒకసారి చూపిస్తాను ఎలా వచ్చింది లుక్ అనేది బెడ్ మీద. నెక్స్ట్ ఇంకొక బెడ్షీటు ఎలిఫెంట్స్ వచ్చాయి. ఇది కూడా దూరం నుంచి చూస్తే చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కటి ఎలిఫెంట్ ఉంటుంది ఇందులోన. సేమ్ మెయిన్ బెడ్షీట్లో కూడా మొత్తం సెంటర్ పార్ట్ అంతా కూడా మనకు అన్ని ఎలిఫెంట్సే ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇవి 2 కలిపి 1500కి తీసుకున్నాను. రీజనబుల్ అయినా కాదా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి ఇది వార్లీ అనమాట. నాకు ఆర్ట్స్తో చేసిన ఏ ఐటమ్ అయినా చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇది ఎప్పటి నుంచో ఇలాంటివి వార్లీది కొందామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. దీని కాస్ట్ అరౌండ్ 350 చెప్పారు. 300కి ఇస్తానన్నారు. సో ఇందులో మనం వాటర్ పెట్టుకొని ఇంటి ముందు ఫ్లవర్స్ అవి పెట్టుకుంటే చాలా నీట్గా ఇంట్లోకి ఎవరు వచ్చినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగుంది అని చెప్పేసి అయితే
సో ఇది కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఇంకొకటి ఫైనల్ ఇది ఒకటి తీసుకున్నాను. గుర్రంతో పాటు ఒక పాట్ అయితే వెనక్కి బ్యాక్ సైడ్ ఏమో కుండలా వచ్చిందనమాట. దీనిలో ఏదైనా ప్లాంట్ వేసుకుంటే బాగుంటుంది కదా, షోకేస్కి బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. ఇదిగోండి, ఇందులో మనం ఫ్లవర్ని పెట్టుకుంటాం, అదే ఏమైనా మొక్కలు పెట్టుకోవచ్చు, ఏమైనా ఫ్లవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంది. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలన్నమాట దీన్ని. చిన్న చిన్న మువ్వలు కూడా వచ్చాయి. ఇంతే. నా ఐటమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీకు ఏ ఐటెం నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేసేయండి. మరియు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.